నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. హిమవర్షిణి సిహెచ్ గారని పెట్టారండి. హాయ్ సార్, నా పేరు నాగలక్ష్మి, పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను. నా స్కిన్ డ్రై స్కిన్గా ఉంది, బ్లాక్ అవుతుంది సార్. ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి? క్రీమ్స్ ఎలాంటివి వాడాలి? అలానే హెయిర్ ఫాల్కి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా అని చెప్పి అడుగుతున్నారండి. నాగలక్ష్మి గారు, డ్రై స్కిన్గా ఉండి బ్లాక్గా పిగ్మెంటేషన్ మారుతుంది అని అంటే దానికి మనము చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే డ్రై స్కిన్ బ్లాక్గా మారింది అని అంటే అది ఇమీడియట్గా మనకి మంచి రిజల్ట్స్ వచ్చేటట్టుగా ట్రీట్మెంట్స్ చేయాలి అని అంటే అంత ఈజీగా కాదండి. కొద్దిగా ఆయిలీ స్కిన్ ఉన్న, సెబోరిక్ మెలనోసిస్ ఉన్న దానికి ఏదైనా గట్టి ట్రీట్మెంట్స్ చేయొచ్చు. కానీ డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా గట్టి ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మారుతాయి, ఎలా ఉంటాయి అనేది మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. అందుకోసమనే నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి డ్రై స్కిన్ ఉండి నల్లగా అయిపోతూ ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఏ విధమైన సన్ స్క్రీన్స్ పెట్టినా కానీ, అలానే మాయిశ్చరైజర్స్ పెడుతున్నా కానీ, సీరమ్స్ పెడుతున్నా కానీ పని చేయకుండా ఉంటుంది. ఏ విధంగా మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. డ్రై స్కిన్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటని అంటే అది న్యాచురల్గా డల్ షీన్లోకి కనిపిస్తుంది అనమాట. అంటే చాలా డల్గా ఉండిపోయి చర్మం ఎప్పుడూ ప్రాణం లేదన్నట్టుగా, అలానే లైఫ్ లేదన్నట్టుగా, అలానే సాఫ్ట్గా లేకుండా రఫ్గా కనిపిస్తూ ఉంటుంది. దానికి మనం టచ్ చేసినా కానీ స్కిన్ ఇరిటేషన్గా మారిపోవటం, సెన్సిటివ్గా మారిపోవటం, మరీ ఎండలోకి వెళ్తే ఎర్రగా మారి తర్వాత నల్లగా మారటం, లేకపోతే ఏదైనా పడరాని సీరమ్స్ కానీ ఏదైనా పెట్టారనుకోండి అది ఇంకా మొటిమల్లాగా మారటం, ఇది ఏంటి అంతా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. అసలు డ్రై స్కిన్స్లో నలుపు, ఆయిలీ స్కిన్స్లో నలుపుకి ఏమైనా తేడా ఉంటుందా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి. ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్కి నలుపు అనేది దానికి ఇబ్బంది ఏం లేదండి. అంటే రెండుకిట్లో నలుపు పిగ్మెంటేషన్స్ అనేటివి పిగ్మెంటేషన్సే. కానీ డ్రై స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్స్ అంత ఈజీగా తగ్గవు. దానికి ఒక విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎలా డిఫరెంట్ ఉంటుంది అని అంటే చర్మం లోపలికి హైడ్రేషన్ అనేది లేకుండా ఇబ్బంది పడుతుంటుంది డ్రై స్కిన్స్ వల్ల. ఈ డ్రై స్కిన్లో మనకి సెరమైడ్స్ అనేటివి డెఫిషియన్సీస్ అనేటివి ఉంటాయండి. సెరమైడ్సే కాకుండా ఇంట్రాసెల్యులర్ లిపిడ్స్ అని కూడా అంటారనమాట. అంటే ఇవన్నీ ఏంటి అసలుకి అని అంటే చర్మ కణాలు మన చర్మంలో ఎలా ఉంటాయి అని అంటే ఇటుకలు పేర్చినట్టుగా ఉంటాయన్నమాట. ఈ ఇటుకలు పేర్చిన దాంట్లో మధ్యలో సిమెంట్ అది వేస్తాం కదండి, ఆ సిమెంట్ లాంటి సబ్స్టెన్సే సెరమైడ్స్, ఇంట్రాసెల్యులర్ లిపిడ్స్ అని అంటారు. ఈ సెరమైడ్స్, ఇంట్రాసెల్యులర్ లిపిడ్స్, హైల్యూరానిక్ యాసిడ్ సీరమ్స్ బేస్డ్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ కానీ ఇవి మంచిగా హైడ్రేట్ చేస్తాయి అన్నమాట అక్కడ. సో చర్మ కణాల్లో మంచిగా ఉండాల్సిన సిమెంట్ డెఫిసిట్ని ఈ మాయిశ్చరైజర్స్ మంచిగా కవర్ చేస్తుంది కాబట్టి చర్మంలో మనకి సాఫ్ట్గా సటిల్గా మారటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకోసమే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్స్ బాగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మెడికేటెడ్ సీరమ్స్ కానీ, బయట ఆన్లైన్లో దొరుకుతున్న సీరమ్స్ కానివ్వండి, చర్మంలో ఉన్న ఈ ఇంట్రాసెల్యులర్ లిపిడ్స్ని, సెరమైడ్స్ని కొన్నిసార్లు డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. అందుకోసమనే వాటిని మంచిగా మాయిశ్చరైజ్ చేసి దానితో పాటు సీరమ్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయటంతో చర్మ కణాల్లో మనకి ఏదైతే ఇబ్బందికరంగా మారుతున్న డ్రైనెస్ ఉందో దాన్ని కౌంటర్ చేయగలుగుతామండి. మరి నలుపుని ఎలా టార్గెట్ చేస్తామనంటే మనం మంచి కోజిక్ యాసిడ్, వైటమిన్ సి ఉన్నాయి, అలానే గ్లూటథయాన్ ఉన్నాయి, అలానే మనకి ఇతరత్ర గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, ఇలా పైపరెడిన్, కర్క్యుమిన్, అలానే మనకి మంచి బీటా వైట్, టైరోస్టాట్, అలానే ఆస్కార్బిక్ యాసిడ్ సీరమ్స్, క్రీమ్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుందండి. కొత్తగా ట్రెనెక్సిమిక్ యాసిడ్ సీరమ్స్ కూడా వచ్చాయి. దానితో పాటు మంచి మాయిశ్చరైజింగ్ హైల్యూరానిక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ కూడా వచ్చాయి. వాటితోటి మనకి చర్మంలో హైడ్రేషన్తో పాటు పెప్టైడ్స్తో పాటు మనకి ఇవి మంచిగా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటాయి చర్మాన్ని. మరి నలుపుని ఇంకా తగ్గించాలి అని అంటే దానికి మార్గం లేజర్స్. పీల్స్ అనేటివి డ్రై స్కిన్లో పెడుతున్నప్పుడు మనకు ఒక్కోసారి బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. విపరీతంగా పీల్ అవ్వటం కూడా ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దాన్ని జాగ్రత్తగా చేస్తూ ఒక మంచి మోతాదులో ట్రై చేస్తూ లేజర్స్ని మనం చేసుకుంటుంటే చాలా మంచిగా సేఫ్గా ఉంటాయి. లేజర్స్ చేసినప్పుడు మన చర్మంలో డ్రైనెస్ అనేది పెరుగుతుందా అంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానండి. కానీ ఎప్పుడు కూడా లేజర్ తోటి మనకి డ్రై స్కిన్లో ఇతరత్ర ఇబ్బందులు అనేటివి రావన్నమాట. బర్న్స్ కానీ అలాంటివి కానీ జరగవు అనమాట. సో లేజర్స్ పీల్స్కి కంపేర్ చేస్తే చాలా సేఫ్. ఆ విధంగా చేయటంతో లేజర్స్ మనకి అప్పర్ హ్యాండ్ వస్తుందండి. దానితో పాటు మనకు వచ్చేసి మంచి సేఫ్గా లాంగ్ టర్మ్కి కూడా మనం ట్రీట్మెంట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. లేజర్స్కి, పీల్ సెషన్స్కి తేడా ఉంటుందండి. లేజర్ అనేది ఏంటంటే మన చర్మానికి ఇలా టక్ 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 అని చేసేస్తారు. అది చేయటంతో మనకి చర్మంలో ఉన్న నలుపు అంతా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట.
అదే పీల్స్ అయితే ఒక సబ్స్టెన్స్ అప్లై చేస్తారండి, వాష్ చేస్తారండి. అలా వాష్ చేసి అప్లై చేయడంతో ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నలుపు కూడా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. చర్మంలో ఆ విధంగా నలుపు నెమ్మదిగా కరగదీయటానికని మనం కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెలకు ఒకసారి, లేకపోతే 15 రోజులకు ఒకసారి, లేకపోతే 2 నెలలకు ఒకసారి కానీ అలా కాంబినేషన్స్ చేసుకుంటూ ఇతరత్ర ఈ హోమ్ కేర్ రెమెడీస్ని కూడా చేసుకుంటూ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేసిన దానికి ట్రీట్మెంట్స్ని మనం లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేసుకొని సాధించవచ్చు అనమాట. మరి లేజర్స్ చేస్తే సేఫ్గా ఉంటాయా, సాయంత్రానికి నేను ఫంక్షన్ వెళ్ళాలంటే ఎలా, నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంటే ఎలా, ఆ నెక్స్ట్ డే ఉంటే ఎలా, ఒక 10 రోజుల తర్వాత నాకేమైనా ఉంటే అకేషన్స్కి అప్పుడేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. లేజర్ ట్రీట్మెంట్స్ చేసినాక మనకి చర్మంలో ఎటువంటి ఇమీడియట్గా మార్పు అనేది కనిపించదండి. అంటే ఇమీడియట్గా ఏదో బాగా డిస్టర్బ్ అయినట్టుగా, లేకపోతే రెడ్నెస్ రావటం కానీ అలాంటివి ఏమి ఉండవండి. లేజర్ చేయించుకుంటారు, సాయంత్రానికి మీ పనులు మీరు చేసుకుంటారు. అలానే ఆ నెక్స్ట్ డే కూడా మనం మిగతా పనులు కూడా మనం చేసుకుంటాం అనమాట. సో చర్మంలో మనకు ఉన్నదానికి మనకి ఈ విధంగా చేసుకోవటానికని ట్రీట్మెంట్స్ మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్స్ తోటి చేయటంతో మనకి మంచిగా నెమ్మదిగా నలుపు అనేది తగ్గుతుంది. దానికి సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్, వైటమిన్ సి ఉన్నాయి, వాటి ట్రై చేయొచ్చండి. సో డ్రై స్కిన్స్లో మనకి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి. అలానే హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అని కూడా ఉంటాయి. అవి ఇంజెక్ట్ చేయటంతో మనకి చర్మంలో అక్కడ హైడ్రేషన్ అనేది జరిగి అక్కడ మనకి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ మనకి లేజర్స్కి చేయటానికని కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో మేము ఈ 2 కాంబినేషన్స్తో చేయటంతో చర్మంలో మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. మనకి ఈ విధంగా మార్పులు చేయటంతో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని ఎన్ని సెషన్స్ అవుతాయి, ఏ విధంగా అవుతాయని ఆలోచిస్తుంటారు చాలామంది. ఎక్కువ నలుపు ఉంటేనండి ఎక్కువ సెషన్స్ అవుతాయి, తక్కువ నలుపు ఉంటే తక్కువ సెషన్స్ అవుతాయి అనమాట. సో మనకి మినిమం 6 సెషన్స్ నుంచి మనకి మొదలెడతామండి. దానికి ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. మీరు మా సెంటర్కి వస్తే మీ స్కిన్లో అసలుకి ఎంత డ్రైనెస్ ఉంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా సేఫ్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఒక ప్లాన్ చేసి దాని ప్రకారంగా ముందుకెళ్తామండి. సో మీకు మీ ప్రశ్నలు, అపోహలు ఏమన్నా మీకు సమాధానాలు కావాలి అని అంటే, ఎటువంటివి అనుమానాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలు ఏమైనా ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఇవాళ నేను చెప్పినట్టుగా మీకు తప్పకుండా వివరిస్తానండి. నా ఈ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరికైనా కానీ నలుపు ఉండి వాటికి పిగ్మెంటేషన్స్కి ట్రీట్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నారని అంటే ఖచ్చితంగా దానికి మీరు ఈ వీడియోని పంపించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.